హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈరోజు ఒక మంచి కలెక్షన్ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అందరూ అఫోర్డ్ చేయగల ప్రైస్ తోటి మీ ముందుకు వచ్చేసానమాట. ఫ్రెంచ్ డోలా సిల్క్ శారీస్ అనమాట. ఇవన్నీ ఒక్కోటి చూపిస్తాను, నేను ఎలా ఉన్నాయి అనేది, ఫ్యాబ్రిక్ ఎలా ఉందనేది చూపిస్తాను. ఇది ఓన్లీ 300 అండి. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట. ఇప్పుడైతే ఒక్కొక్క శారీ చూసేద్దాం అనమాట, ఎలా వచ్చింది అనేది. అంటే మల్టిపుల్స్ ఉన్నాయన్నమాట. నేను ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను, మిగతావి కలర్స్ చూపిస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ చూసేద్దామండి. ఫస్ట్ శారీ ఇదిగోండి. ఫస్ట్ శారీ అయితే ప్యారెట్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ బోర్డర్ వచ్చిందనమాట. ఇదిగోండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా షైనింగ్ ఉందండి, చాలా స్మూత్గా ఉంది కూడా, లైట్ వెయిట్ కూడా. చూపిస్తాను. ఇది ఆల్ ఓవర్ బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది, ఆల్ ఓవర్ ఇలా ప్యారెట్ ప్రింట్ వచ్చేసింది అనమాట. ఇంకా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ప్యారెట్ ప్రింట్ వచ్చేసిద్దండి. ఇదిగోండి, పైన బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపించేస్తాను అనమాట ఈ శారీ. ఇదిగోండి, బ్లౌజ్ అయితే బ్లూ కలర్ వచ్చేసిందండి, బ్లూ కలర్ వచ్చిందనమాట. పళ్ళు అయితే రన్నింగ్లో వచ్చేసిందండి ఇలాగా. ఇవైతే లాంగ్ ఫ్రాక్స్కి, లంగా జాకెట్కి, పిల్లలకి అయితే చాలా బాగుంటాయండి ఈ శారీస్. చాలా ప్రింట్ కూడా చాలా బాగుంది, షైనింగ్ కూడా ఉంది కదా. ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఈ శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇదిగోండి, నెక్స్ట్ శారీ అండి. ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట. మస్టర్డ్ ఎల్లో కలర్ మీద వైట్ ఇలా ప్రింట్ వచ్చిందనమాట, డిజైన్ ఫ్లవర్స్. ఇది మామిడి పిందెల్లాగా ఇలా డిజైన్స్ వచ్చిందనమాట ఆల్ ఓవర్. ఇలా బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది. ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయన్నమాట, అంటే కొంచెం డిజైన్ చేంజ్ అవుతాయి అంటే, కానీ బ్లౌజ్ మాత్రం కొంచెం సేమ్ అలానే వస్తుంది కాబట్టి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను, మిగతా ఈ కలర్స్ చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఇదైతే బోర్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసిద్దండి. శారీ మొత్తం ఈ డిజైన్ వచ్చేసిద్ది అనమాట. పైన బోర్డర్ కూడా అలా వచ్చేసింది. నెక్స్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు పాట ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదిగోండి, బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి, ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది అనమాట ఇలాగా. నెక్స్ట్ పళ్ళు పాట చూడండి, పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసిద్దండి మొత్తం. ఇంకెలా పళ్ళు పాట వచ్చేసిద్ది అనమాట. ఇదిగోండి, పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఇందులో కలర్స్ ఉన్నాయి, చూపిస్తానండి కలర్స్ అనేవి ఏమేమి ఉన్నాయి అనేది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోనండి. ఇదిగోండి, 2 more కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇదేమో మెరూన్ అనమాట. మెరూన్ మీద ఇలా వచ్చింది డిజైన్ అనేది, ఇది చేంజ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ బోర్డర్ కూడా చేంజ్ అయిద్దండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో వచ్చింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి, బ్లూ కలర్ అనమాట, నావీ బ్లూ కలర్. దాని మీద ప్రింట్ కూడా ఇలా వచ్చింది అనమాట. బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది. బ్లౌజ్ అయితే సేమ్ అలానే వచ్చిందండి ప్రింట్. పళ్ళు పాటు కూడా అలానే వచ్చేసింది అనమాట. సో డిజైన్స్ కొంచెం చేంజ్ అండి అంతే. ఓపెన్ చేసి ఒకటి చూపించేసాను కదా, ఇవైతే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సిన వాళ్ళు. నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం. నెక్స్ట్ రత్నావళి కలర్ మీద ఇలాగా వైట్ కలర్ ప్రింట్ వచ్చిందండి. ఈ సారీ కూడా చాలా బాగుందన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది వాటికన్నా, చూపిస్తాను అనమాట. బోర్డర్ ఏంటంటే చాలా పెద్దగా వచ్చిందనమాట. ఇదిగోండి బోర్డర్, ఇదంతా అంటే బోర్డర్ లాగా ఇలా వచ్చేసింది అనమాట. పైన ప్రింటే కాకుండా ఇలాగా, ఇది మాత్రం కొంచెం చిన్న చిన్న ప్రింట్స్ ఇచ్చాడనమాట. ఈ బోర్డర్ అనేది హైలైట్ అనమాట, దీనికి బాగా ఇచ్చాడు. బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు చూపిస్తేస్తానండి. ఇందులో కలర్ అనేది లైట్గా కనిపిస్తుందండి, కానీ బయట కలర్ అనేది కొంచెం డార్క్గా ఉందన్నమాట రత్నావళి కలర్. బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు చూసేద్దాం. ఇదిగోండి, పళ్ళు అయితే ఇలా వచ్చేసిందండి, బాగా వచ్చిందనమాట పళ్ళు. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఇదిగోండి, బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందనమాట. పళ్ళు అయితే ఇది, బ్లౌజ్ అయితే ఇది. ఇందులో కలర్ కాంబినేషన్ ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను. ఇది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫ్రెంచ్ డోలా సిల్క్ అండి, ఓన్లీ 300 రూపీస్ అనమాట. లాంగ్ ఫ్రాక్స్కి, లంగా జాకెట్లకి, పిల్లల లంగా జాకెట్లకి కానీ, మన లాంగ్ ఫ్రాక్స్ కానీ, పెద్దవాళ్ళకైతే ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుండిద్దండి. ఒక్క శారీతో మంచి అఫోర్డబుల్ ప్రైస్లో మీకు లాంగ్ ఫ్రాక్ వచ్చేస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ చాలా షైనింగ్గా ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా చూడండి, చాలా స్మూత్గా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ ఏమీ రఫ్గా లేదు, చాలా స్మూత్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా షైనింగ్ కూడా ఉందన్నమాట. ఓన్లీ 300 రూపీస్ అండి. త్వరగా బుక్ చేసుకోండి. మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కానీ అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కువ హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి కూడా మల్టిపుల్ పీసెస్ కావాలంటే అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ కలర్ చూసేద్దాం. ఇదిగోండి, నెక్స్ట్ ఇంకో సూపర్ కలర్ అండి. రాణి పింక్ అంటారు కదా ఆ కలర్ అనమాట. ఆ కలర్ సేమ్ రాణి పింక్ అంటారు కదా ఆ కలర్ అనమాట. సూపర్ కలర్, చాలా బాగుందన్నమాట కలర్. కావాల్సిన వాళ్ళు ఈ కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని, ఇంకా డిజైన్ అంతా సేమ్, బ్లౌజ్ పార్ట్ అంతా సేమ్గా వచ్చిందండి. కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ డిజైన్ చూపించేస్తానండి.
నెక్స్ట్ మెరూన్ కలర్ అండి. ఇది ఒక టైప్ డిజైన్ అనమాట. ఇదేంటంటే కలంకారీ ప్రింట్ లాగా వస్తుంది. ఇలాగా బోర్డర్ అయితే అలా వచ్చేసింది అనమాట. ఇలా బుటాస్ వస్తాయి అనమాట. ఆల్ ఓవర్ శారీ చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసి. ఇలా బుటాస్ వస్తాయి అనమాట. పైన కింద బోర్డర్స్ అయితే ఇలా వచ్చేస్తాయి. లోపల అసలు మొత్తం ఎలా వచ్చిందో చూపించేస్తాను అనమాట. ఇదిగోండి బోర్డర్ అయితే ఇలా వచ్చేసిందండి. ఆల్ ఓవర్ అయితే 2 కలర్స్ బుటాస్ వస్తాయి అనమాట, వైట్ అండ్ గ్రీన్ లాగా. నెక్స్ట్ దీని బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు చూసేద్దాం. ఇందులో డిఫరెంట్ కలర్స్ కొంచెం డిజైన్ చేంజ్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను అనమాట ఒకసారి. నెక్స్ట్ ఇందులో బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు చూపించేస్తాను. ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వచ్చేసిందండి. మొత్తం పళ్ళు పాట ఇలా వచ్చేస్తే ఆల్ ఓవర్ ఇలా వచ్చింది కదా, పళ్ళు అయితే ఇలా వచ్చేసింది. బ్లౌజ్ చూపించేస్తాను అనమాట ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. చాలా బాగుంది. మెరూన్ కలర్ అనమాట. ఇది మెరూన్ కలర్లో ఇంకో డిజైన్ కూడా ఉందండి. అంటే కొంచెం అండి దీనికి ఏంటంటే ఇలా వచ్చినాయి అనమాట. ఈ బుడాస్తో పాటు చాలా బాగా వచ్చింది ఇది కూడా. నెక్స్ట్ బార్డర్ అనేది ఇలా వచ్చేసింది అనమాట. ఇది ఒక కలర్, ఇది కూడా మెరూన్ కలరే కానీ డిజైన్ చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో పర్పుల్లో 2 మోర్ ఒక డిజైన్స్ ఉన్నాయండి. పర్పుల్ కలర్, ఈ డిజైన్ చేంజ్ అవుతుంది. బార్డర్ డిజైన్స్ అనేవి 2 చేంజ్ అవుతాయి, బుటా డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. మిగతాదంతా సేమ్, బ్లౌజ్ కూడా అలానే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులో ఈ కలర్ కూడా ఉందండి. నెక్స్ట్ ఇదిగోండి ఇందులో బ్లూ కలర్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ఈ కలర్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. పర్పుల్లో 2 డిజైన్స్ ఉన్నాయి అనమాట, మెరూన్లో 2 డిజైన్స్ ఉన్నాయి. ఇది బ్లూ కలర్ అనమాట. నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి. నెక్స్ట్ గోల్డ్ కలర్కి మంచి కలంకారీ ప్రింట్ వచ్చిందనమాట. బాగుంది ఈ శారీ కూడా. పూజలకి అలా కట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఈ శారీస్. ఇదిగోండి బోర్డర్ అయితే ఇలా వచ్చేసిందండి. ఈ చిన్న బుటాస్తో పాటు ఇలా కూడా ప్రింట్ వచ్చిందనమాట. నెక్స్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ ఎలా వచ్చిందో చూసేద్దాం అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసిద్ది అనమాట. బ్లౌజ్ అండ్ పళ్ళు పార్ట్ చూపించేస్తాను అండి. ఇందులో కూడా డిజైన్స్ చేంజ్ ఉన్నాయి, కలర్స్ చూపించేస్తాను అనమాట ఏమేమి ఉన్నాయి అనేది. ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసిద్ది అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు పార్ట్ చూసేద్దాం ఇందులో. ఇదిగోండి పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చేసిందండి. ఇదిగోండి ఇదంతా పళ్ళు పార్ట్ అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చేసిందండి. ఓన్లీ 300 అండి. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తాం మనం. ఫ్రెంచ్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, లైట్ వెయిట్ కూడా, షైనింగ్ కూడా ఉందండి. నెక్స్ట్ ఈ గోల్డ్ కలర్లో ఈ డిజైన్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇలా వస్తుంది అనమాట. బోర్డర్ బుటాస్ అనేవి ఇలా వస్తాయి అనమాట. ఆల్ ఓవర్ ఇంక ఇలా వచ్చేస్తాయి బుటాస్. నెక్స్ట్ ఇది క్రీమ్ కలర్ అనమాట. వైట్ లాగా కనిపిస్తుంది కానీ ఇది క్రీమ్ కలర్ అనమాట. బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది. ఇదిగోండి ఆల్ ఓవర్ ఇలా వచ్చేసిద్ది అనమాట. మొత్తం ఈ కలర్ కావాలనుకున్నవాడు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి ఫ్రెంచ్ డోలా సిల్క్ ఓన్లీ 300 అండి. లాంగ్ ఫ్రాక్స్కి కానీ, చిన్నపిల్లల లంగా జాకెట్లు కానీ, మనకి పెద్దవాళ్ళకి ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్స్కి కానీ చాలా బాగుంటాయి. చాలా షైనింగ్ ఉందండి. ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది, లైట్ వెయిట్ కూడా. నెక్స్ట్ ఈ ప్రైజెస్లోనే ఇంకొక మోడల్ ఉందన్నమాట. ఇంకొక టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి, అవి చూపించేస్తాను. ఇవైతే ఫ్రెంచ్ డోలా సిల్క్ శారీస్ అనమాట. కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మెసేజ్ చేసేయండి అనమాట. స్క్రీన్ మీద కనపడుతుంది ఆ నెంబర్కి మెసేజ్ చేసేయండి. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే క్లియర్గా వీడియో తీసి పంపించమంటే నేను మళ్ళీ వీడియో తీసి పంపిస్తాను అనమాట. నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ శారీస్ అండి. ఇవి కూడా 300 రూపీసేనమాట. ఇవి కొన్ని శారీస్ ఉన్నాయి. ఒక 2 శారీస్ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను, మిగతావి స్క్రీన్ షాట్ తీసుకోండి అనమాట. ఇదిగోండి ఇవి కలర్ కాంబినేషన్స్ మాత్రం సపరేట్గా చూపిస్తాను. 2 శారీస్ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి సిల్క్ మిక్స్ అండి, సిల్క్ మిక్స్ కాటన్ అంటారు కదా, ఆ శారీస్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే షైనింగ్ ఉందండి. ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉందన్నమాట. సాఫ్ట్గా కూడా ఉందన్నమాట. ఒక్కొక్కటి కొంచెం లిటిల్ బిట్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం చేంజ్ ఉంది, వేరియేషన్ ఉందన్నమాట. వీటికి అన్ని సిల్క్ మిక్సేనండి. ఇదిగోండి ఒక్కొక్క కలర్ ఉందన్నమాట. 2 శారీస్ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను. బ్లౌజ్ అండ్ పళ్ళు పాట ఎలా ఉందనేది, మిగతావి స్క్రీన్ షాట్ తీసుకోండి. కలర్స్ అనేవి కావాలంటే మీకు నచ్చినట్లయితే నేను వీడియో సెండ్ చేస్తాను మీకు సపరేట్గా, తీసుకుంటానంటే ఎవరన్నా. నెక్స్ట్ అయితే ఫస్ట్ ఈ 2 శారీస్ ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఈ శారీ ఓపెన్ చేసి వెళ్దామండి. మంచి కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట ఇది. ఇదిగోండి ఫస్ట్ శారీ అండి. ఇది రత్నావళి కలర్కి పింక్ కలర్ కాంబినేషన్, సూపర్ కాంబినేషన్ అనమాట. ఆల్ ఓవర్ ఇలా వచ్చేసింది అనమాట డిజైన్. బోర్డర్ అయితే పెద్ద బోర్డర్ వచ్చేసింది అనమాట. ఇది మొత్తం ఎలా వచ్చిందో చూపించేస్తాను ఒకసారి. పైన బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. పైన బోర్డర్ ఆల్ ఓవర్ ఈ డిజైన్ వచ్చేసిద్దండి. ఇంకా ఇదిగోండి ఆల్ ఓవర్ ఈ డిజైన్ వచ్చింది అనమాట. దీనికి బ్లౌజ్ అండ్ పళ్ళు పార్ట్ ఎలా వచ్చిందో చూపిస్తానండి.
ఇదిగోండి పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసిందండి. ఇదిగోండి వీటికి ట్యాజిల్స్ వచ్చాయన్నమాట పళ్ళుకి. చాలా బాగుంది శారీ అయితే. బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేసిద్దండి, ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసిద్ది అనమాట. నెక్స్ట్ పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసింది అనమాట. కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకొక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి. సూపర్ కలర్ కాంబినేషన్ అని చాలా బాగుంది. ఓన్లీ 300 అనమాట. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇదిగోండి ఇది నెక్స్ట్ శారీ అండి. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేది అనమాట. ఇది పళ్ళు పాట వచ్చింది. ఒకసారి ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అయినా కానీ. ఇదిగోండి బాందిని ప్రింట్ లాగా వచ్చింది అనమాట. సిల్క్ మిక్స్ కాటన్ అనమాట. బోర్డర్ అయితే ఇలా వచ్చేసిందండి. పైన కింద బోర్డర్స్ అయితే ఇలా వచ్చేసాయి అనమాట, పైన కింద. నెక్స్ట్ ఆల్ ఓవర్ మొత్తం ఇలా బాందిని ప్రింట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు పాట ఎలా వచ్చిందో చూపించేస్తానండి. ఇదిగోండి పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసిందండి. బ్లౌజ్ చూపించేస్తానమాట. బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చేసింది అనమాట. బ్లౌజ్ ఇలా వచ్చేసింది. ఇదేమో పళ్ళు పాట అనమాట. చాలా బాగా వచ్చింది శారీ. రత్నావళి కలర్కి నావీ బ్లూ కాంబినేషన్ వచ్చిందనమాట. కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ శారీస్ చూపించేస్తాను. ఇదిగోండి ఇది నెక్స్ట్ డిజైన్ అనమాట. ఇది గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ మీద ఎల్లో కలర్ వచ్చిందనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా అలానే వచ్చింది అనమాట. ఇదిగోండి పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసిద్ది, మొత్తం పళ్ళు పాట ఇలా వచ్చేసిద్ది అనమాట. నెక్స్ట్ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఈ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా. ఇదిగోండి బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. కింద ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చేసిద్ది అనమాట. పీకాక్స్ వచ్చి ఇదిగోండి ఇలా వచ్చేసిద్ది అనమాట. పళ్ళు అయితే ఇలా వచ్చేసిద్ది. ఆల్ ఓవర్ ఇలానే వచ్చిద్ది అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ అయితే ప్లెయిన్ వచ్చేసిద్దండి. ఇదిగోండి ఈ కలర్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చినట్టయితే నేను ఓపెన్ చేసిన వీడియో పంపిస్తానమాట ఎవరికన్నా తీసుకుంటానంటే. ఇదిగోండి ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనింగ్ ఉందన్నమాట. ఓన్లీ 300 అండి ఈ శారీ. ఈ ఏ శారీస్ అయినా ఈ వీడియోలో పెట్టే ఓన్లీ 300 అనమాట. నెక్స్ట్ శారీ చూపిస్తానండి. ఇదిగోండి నెక్స్ట్ ఇదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, కొంచెం డిజైన్ చేంజ్ అయ్యింది. బార్డర్ ఇవి చేంజ్ అవుతాయి అనమాట. ఆల్ ఓవర్ అయితే ఇలా వచ్చేసిద్ది. ఇదైతే బార్డర్ వచ్చేసిద్ది అనమాట. ఇదిగోండి శారీ అంతా ఇలా వచ్చేసిద్ది. ఇదిగోండి పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసిద్ది అనమాట. నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి. ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అనమాట. రత్నావళి కలర్ మీద మల్టీ కలర్ అనమాట, ప్రింటింగ్ అలా వచ్చిందనమాట. నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి. ఇదిగోండి ఈ శారీ అయితే చాలా బాగుందన్నమాట. దీని మీద బర్డ్స్ ప్రింట్ వచ్చిందనమాట. నెక్స్ట్ బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది. ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేసిద్ది అనమాట. ఈ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ శారీ చూపిస్తానండి. నెక్స్ట్ ఇదిగోండి మెరూన్ కలర్ అనమాట. అంటే వైట్ దాని మీద ఇలా మల్టీ కలర్ అలా వచ్చినాయి అనమాట. కలంకారీ ప్రింట్ లాగా. బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది. ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ శారీ కావాల్సిన వాళ్ళు. బ్లౌజ్ అయితే ఈ కలర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇవన్నీ ఏవైనా 300 అండి. కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మెసేజ్ చేసేసేయండి. నా గ్రూప్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వండి. లేకపోతే నాకు మెసేజ్ చేస్తే నేను పర్సనల్గా మీకు గ్రూప్ లింక్స్ అనేవి పంపిస్తానమాట. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. డైలీ అప్డేట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పటికైతే ఈ కలెక్షన్ ముగుస్తుందండి. ఈ కలెక్షన్లో చూపించిన ఏ శారీ అనేది 300 అని, చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. మిస్ చేసుకోకండి. ఇంకా అయితే గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. డైలీ అప్డేట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పటికైతే ఈ కలెక్షన్ ముగుస్తుందండి. ఈ కలెక్షన్లో చూపించిన ఏ శారీ అనేది 300 అని, చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. మిస్ చేసుకోకండి. బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ కలుస్తాను. ఉంటా అండి. నమస్తే.